హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించినటువంటి వీకెండ్ ఎపిసోడ్కి సంబంధించినటువంటి మరో ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే గుండంకులైన హరిత హరీష్తో నాగార్జున మాట్లాడుతూ, నువ్వు బిగ్ బాస్ దమ్మునే ప్రశ్నించావు కదా, బిహాఫ్ ఆఫ్ బిగ్ బాస్ నేను నిన్ను ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు ఇంట్లో ఉంటావా పోతావా అంటూ డైరెక్ట్గా అడగడంతో నోట మాట రాలేదు హరీష్కి. ఆ తర్వాత హరీష్ మాట్లాడుతూ, నేను అక్కడ బిగ్ బాస్ను అనలేదు సార్, శ్రీజాతో మాట్లాడుతూ ఆ కన్వర్జేషన్లో దమ్ముంటే అన్నాను అంటూ హరీష్ అయితే చెప్తున్నాడు. దీంతో శ్రీజాకి ఛాన్స్ ఇచ్చి నువ్వేమంటావమ్మా అని నాగార్జున అడగడంతో అక్కడ ఆయన బిగ్ బాస్నే అన్నాడు సార్ అంటూ శ్రీజ అయితే చెప్తుంది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ నువ్వు రూల్స్ పాటించవా అని అడగడంతో సార్ అక్కడ వాళ్ళే రూల్స్ పెడతారు, మళ్ళీ వాళ్ళే మార్చేస్తారు, నాకు అర్థమవ్వలేదు అంటూ పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నాడు. ఇక ఈ సమయంలోనే ప్రియా శ్రీజ ఇద్దరికి మీకు ఒక మాట చెప్తున్నాను, మీరు ఏదైనా మాట్లాడే సమయంలో తూ అని ఇద్దరు ఒకేసారి వచ్చేస్తున్నారు. ఒకసారి మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది, మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు కూడా అర్థమవుతుంది అంటూ క్లియర్ కట్గా హింట్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత ప్రియాకి ఒక వీడియో అయితే ప్లే చేసి చూపించడం జరిగింది. అది ఎలా అంటే సుమన్ శెట్టిని ఓనర్ అయ్యే టాస్క్లో నుంచి అవుట్ చేసిన వీడియో. అక్కడ ఎవరిని సుమన్ శెట్టి కొట్టలేదు, కానీ ప్రియా ఫ్లోరాని సంజనాని కొట్టిందేముడేమో అని అనుకొని సుమన్ని టాస్క్ నుంచి తప్పించారు. దీంతో ప్రియ సారీ అన్న అంటూ సారీ చెప్పడంతో సుమన్ శెట్టి రివర్స్ అటాక్గా, నన్ను ఇప్పుడు ఓనర్ని చేస్తాను అనుకుంటే నేను ఖచ్చితంగా నీ సారీని యాక్సెప్ట్ చేస్తాను, లేదా నన్ను ఇప్పుడు ఎవరు ఓనర్ని చెయ్యరు అంటే మాత్రం నేను ఖచ్చితంగా నీ సారీని యాక్సెప్ట్ చేయనమ్మా అంటూ సుమన్ శెట్టి తనదైన స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత ఈ వారం నుంచి ఓనర్స్ విల్ బి టెనెంట్స్, టెనెంట్స్ విల్ బి ఓనర్స్, అంటే టెనెంట్స్గా ఉన్నవారు ఓనర్స్ అవుతారని, ఓనర్స్గా ఉన్నవారు టెనెంట్స్ అవుతారు అంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఇక చూడాలి మరి ఇప్పటి నుంచి ఈ బిగ్ బాస్ చదరంగంగానే ఉంటుందా లేక రణరంగానే మారుతుందా.